హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం. ఇంకా ఈరోజు వచ్చేసండి నేను ఈరోజైతే ఆలుగడ్డతో చేస్తున్నాను. ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. దాంతో పాటు ఆలుగడ్డతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. మంచి రెసిపీ అంటే ఏముంది? మనం ఎప్పుడూ చేసుకోము. ఎప్పుడో ఒకసారి కొత్తగా చేసుకున్నామనుకోండి. నా దృష్టిలో అయితే అదే అనమాట మంచి రెసిపీ. ఇంకా దీనికోసం అయితే ఒక ఆలుగడ్డ, ఉప్పు, కారం, పసుపు దాంతో పాటు కొత్తిమీర ఇంక ఇవైతే తీసుకున్నాను. ఇప్పటికి మీకు కొంచెం అర్థమై ఉండాలి. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఆలు పరోటా చేస్తున్నాను. ఇంక ఇక్కడ నేనైతే పప్పు గుత్తి వాడేస్తున్నాను. నిజంగా అండి చిన్నులపై కొట్టాలన్నా, లేదు ఇలా ఏదన్నా చేయాలన్నా కూడా ముందు మన లేడీస్‌కి అయితే పప్పు గుత్తి బాగా గుర్తొస్తది. సో, నాకు కూడా అంతే. ఇందులో అయితే కొంచెం ఉప్పు, కారం దాదాపు ఈ ఆలుగడ్డ వచ్చండి 200 గ్రామ్ అయితే ఉంది. ఇంకా దీనిలోకి కొద్దిగా ఇంట్లో కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా ఇట్లా ఏదన్నా స్నాక్ అనమాట చేసుకుంటే కొంచెం దానికి కావాల్సిన టేస్ట్ మొత్తం వేసుకున్నామనుకోండి అప్పుడే అది కరెక్ట్‌గా టేస్ట్ బావుంటదనమాట. ఇంక ఇక్కడైతే దానికోసం చపాతీ అంత సైజ్ కాకుండా పూరి అంత సైజ్‌తో అయితే ఇవి రెడీ చేసుకున్నాను. ఇంకా ఇవి రౌండ్‌గా రావాలంటే నేను ఎక్కువగా ఈ ట్రిక్కే ఫాలో అవుతానండి. ఒక బాక్స్ అట్లా తీసేసుకొని ఆ చపాతీ మీద పెట్టామంటే చూసారు కదా చుట్టూ వేస్ట్ అంతా వచ్చేస్తది. మనకి షేప్ అనేది బావుంటదనమాట. నేను ఎక్కువగా ఇలా ఫాలో అవుతాను. మామూలుగా చపాతీ చేసినా, పూరి చేసినా ఇట్లాగే అనమాట. చూడటానికి బావుండాలని. ఇంకా దీనికోసం అయితే ఇప్పుడు ఇక్కడైతే కూర రెడీ చేసుకున్నాం గదా! ఇంకా దీని మీదైతే పెట్టేస్తాను. పెట్టేసి మనం భక్షాకి ఎట్లయితే ఇట్లా అనుకుంటామో అట్లా అనమాట. ఇంక ఇలా చేసేసుకొని దీని మీద ఇంకోటి రోల్ చేస్తాననమాట. కాకపోతే దీనికి ముందు తడి పెట్టుకోవాలండి. చుట్టూతా కొద్దిగా తడి పెట్టుకొని ఆ తర్వాత ఇలా ఇంకొక చపాతీ తీసుకొని దాని మీద వేస్తే ఏమవుతదంటే తొందరగా అతుక్కుంటదనమాట. లేకపోతే విడిలిపోతది. కాబట్టి ఎప్పుడైనా ఒకదానికొకటి అతుక్కోవాలంటే కొద్దిగా వాటర్ ఇట్లా యాడ్ చేసుకోవాలండి. కొంచెం తడి చేసుకుంటే ఈ చపాతీ పిండి అనేది తొందరగా అతుక్కుంటది. ఇంక ఇక్కడైతే నేను ఆలు పరోటా అండి. ఆలు పరోటా చేస్తున్నాను. చాలా బావుంటాయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. అయితే ఆలు పరోటా అంటే చపాతీలాగా చేస్తారేమో అనుకుంటారు. ప్రాసెస్ చపాతీలాగా పాముకున్నా కూడా చేసేటప్పుడు మాత్రం ఇలా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఇది బాగా వేగాలండి. ఆయిల్ మాత్రం కాగాలి. ఇలా అనమాట ఆయిల్‌లో వేసుకోవాలి. అంటే పూరీలాగా అనమాట. పూరీలాగా మనం ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చపాతీలా కాల్చుకున్నారనుకోండి మీకు ఇది ఆలు పరోటా అవ్వదిది. కాబట్టి ఇట్లా అనమాట. పూరీలాగా కాల్చుకుంటే ఇది చక్కగా ఆలు పరోటా. ఎందుకంటే లోపల దాకెళ్ళి ఉడకాలి గదా! దానికోసం. దాంతోపాటు ఇది కొంచెం మిడిల్ అనమాట. మరీ హై మరీ లో ఫ్లేమ్ కాకుండా కొద్దిగా మిడిల్‌లో పెట్టుకొని మంట చక్కగా ఇలా కాల్చుకున్నారనుకోండి లోపల ఉన్న ఆలు క్రీమ్ మొత్తం గూడా చక్కగా అంతా గూడా ఉడికిపోతది. లేకపోతే మనకు పచ్చి వాసన వస్తదండి. అంతేకాదు ఇందులో ఈ కూర కలుపుకునేటప్పుడు మీరు కొద్దిగా పసుపు తక్కువ వేసుకోండి. ఒక చిటికెడైతే సరిపోతదనమాట. అలా వేసుకుంటే మీకు పసుపు వాసన అనేది కూడా రాదు. ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నేనైతే కాల్చేస్తున్నాను. దాదాపు నేను ఇక్కడ 4 చేశానండి. 3 చేశాను. ఒకటొచ్చేసి ఒక చపాతీలోనే మొత్తం పెట్టి దాన్ని కజ్జికాయ ఉంటది కదా! అలా మడతీసాననమాట. ఇంక ఇదండి ఈరోజైతే చక్కగా ఇలా ఆలు పరోటా చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే వదిలిపెట్టరనమాట. హ్యాపీగా తినేస్తారు. అది ఎప్పుడు చేసుకోం కాబట్టి కొత్తగా ఉంటది. ఇంకా టేస్ట్ కూడా బాగా అనిపిస్తది. ఇదైతే పిల్లలు తినగలిగే ఐటెమ్. పిల్లలు, పెద్దలు అని కాదు. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. అది. మనకు కూడా చాలా ఇష్టమే కదండీ! ఆలు పరోటా ఎప్పుడైనా బయటికెళ్తే మాత్రం ఒక పరోటా మాత్రం ఆర్డర్ చేసుకుంటాం. మంచాల హోటల్‌కి ఇట్లా వెళ్తాం కదా! అప్పుడు మాత్రం ఆర్డర్ చేస్తాము. ఇంకా విడిగా అంటే ఎక్కువ చెయ్యంలేండి ఇంట్లో అయితే. ఆయిల్ ఫుడ్ మా ఇంట్లో అయితే చాలా తక్కువగా తీసుకుంటామండి. పూరి ఇట్లాంటివి కూడా ఎక్కువ శాతం అయితే దోస, ఇడ్లీ ఇవైతే తీసుకుంటాము. ఇంకా ఇదంటే ఆ దేనికి సంబంధం లేదులెండి. ఇదైతే ఒక పండగ వంట అని చెప్పుకోవచ్చు. సండే స్పెషల్ అనండి, పండగ వంట అనండి ఏదైనా అనుకోవచ్చు. ఇది మాత్రం ఎప్పుడు చేసినా కూడా హ్యాపీగా తినేసేయొచ్చు. మరి దీని టేస్ట్ అలాంటిది. ఇంకా అయిపోయిందండి. ఇలా చేసేయడమే. ఇంకొకటి ఉంది అది కూడా చేసేస్తాను. ఇంకా మొత్తం మీద అయితే ఆలు పరోటాలు రెడీ అయిపోయినాయి. ఇంకా కర్రీ చేయాలండి. ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డ చిన్నులపాయ కారంతో అనమాట. భలే ఉంటుందిలేండి. సూపర్ భలే టేస్ట్ ఇది. కారంగా తినే వాళ్ళకైతే అద్భుతమైన కర్రీ అని చెప్పొచ్చు. నేను ఇక్కడైతే అదే కళాయిలో
చక్కగా ఇంకా కొంచెం చల్లారగానే ఆయిల్ మొత్తం తీసేసి దీనికి కావాల్సినంత ఆయిల్ ఉంచేసుకున్నానండి. ఉంచుకొని ఇప్పుడు ఇదే కళాయిలో మాత్రం కర్రీ చేసేస్తున్నా. చూడండి ఒకదానికి 2 ఉపయోగాలు. నాకొక డౌట్ అండి. ఈరోజైతే సాటర్డే అయితే దుంపకూరలు, ఆలుగడ్డలు ఇట్లాంటివి ఇంటికి తెచ్చుకోకూడదు, ఈరోజు వండకూడదు అని అంటారు. అది నిజమా? ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. అది డైరెక్ట్‌గా నాతోనే చెప్పారులెండి. నేను ఈరోజు వండాను అంటే గనక, "అరే! ఈరోజు తినరు గదా! శనివారం దుంపకూరలు" అని చెప్పి అన్నారు. ఓకే. అయినా గూడా నేను ఒక్కొక్కసారి తప్పదు గదా! మరి చేసేస్తాననమాట. ఇంకా ఇలా పోపయితే అయిపోయిందండి. ఇంకా ఆలుగడ్డలన్నీ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఆలుగడ్డ వచ్చేసి ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఈ సైజ్ అనుకోండి చిదిగిపోకుండా చక్కగా ఇవి ఫ్రై అవుతాయన్నమాట, వేగుతాయి. అందుకోసమే నేను మరీ పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా ఈ సైజ్ అయితే కట్ చేసుకుంటాను. ఇంక ఇవి చక్కగా ఆయిల్‌లో వేగుతాయి అన్నమాట. దీన్ని ఇప్పుడే ఏం కదిలిచ్చనండి నేను ఇంకా. పార్ట్ మొత్తం కూడా వేగుతాయి అన్నమాట. ఇంకా కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాను. పసుపు ఎందుకంటే కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి అన్నమాట. మరి తర్వాత వేసేది కారమే కదా, చిన్నులపాయ కారం. ఇలా వేసుకుంటే మంచి కలర్ ఉంటుందని ఇలా వేస్తాను. ఇంకా నేను ఉడికేటప్పుడు ఉప్పు అయితే వేసుకోలేదండి. ఉడికేటప్పుడు ఉప్పు వేయను. ఇంకా ఇలా మగ్గేటప్పుడు మాత్రమే, వేగేటప్పుడే ఉప్పు వేస్తా. ఎందుకంటే తొందరగా అడుగంటకుండా. దాంతోపాటు ఈ ఆలుగడ్డ ఫ్రై అంటే మాత్రం ఏదన్నా కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది కాబట్టి బిఫోర్ నేను ముందే అతుక్కోకుండా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసేస్తాను. ఇంకా ఇలా అయితే చేసేస్తున్నా. దీంతో పాటు ఇంకా చారు కూడా పెట్టేయాలండి. అప్పుడు ఈ ఆలుగడ్డ కారం రసం అనేది చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు ఈజీగా కూడా ఉంటుందన్నమాట నోట్లో కూడా. ఇంకా చూసారు ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇలా చిన్నులపాయ అయితే వేస్తున్నాను. చిన్నులపాయ మీరు కారంలో కలిపైనా వేసుకోవచ్చు, లేదు విడిగా ఇలా కూడా వేసుకోవచ్చు. చిన్నులపాయ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఈ కర్రీకి. అందుకోసమే దీన్నైతే చిన్నులపాయ కారం, ఆలు చిన్నులపాయ కారం అని అయితే అంటాము. కొంచెం ఎక్కువే వేగిపోయినాయి చూసారు కదా, బాగా కొంచెం ఫ్రై నేనైతే ఇలా కొంచెం ఫ్రై చేస్తానన్నమాట. నాకు దీన్ని చూస్తుంటే ఈరోజు మాత్రం ఇలా చూస్తుంటే మాత్రం ఇది చికెన్ పకోడీలా కనిపిస్తుంది నాకు. కానీ చారు పెడుతున్నాను కదండి, ఇలా వేగితే చారులోకి బాగుంటుందండి, టేస్ట్ బాగుంటాయి. కొంచెం పచ్చిగా వేపుకున్నారనుకోండి అది ఆలుగడ్డ కర్రీ కూడా తీయగా అనిపిస్తుంది అనమాట. దాదాపు అసలు ఇప్పుడు వచ్చే ఆలుగడ్డలే తీయగా ఉంటున్నాయి. ఇంకా దానికి తోడు ఇలా ఫ్రై చేసుకొని చక్కగా ఉప్పు కారం ఇలా వేసుకుంటే కనుక ఆ టేస్ట్ బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి ఈరోజు మాత్రం వంట. దాంతోపాటు ఆలు పరోటా చాలా బాగుంది. ఇంకింతేనండి, ఒక్కసారి ఆలుగడ్డలు ఉడికించామంటే ఇట్లా 2 రకాలైతే వండేస్తున్నాము. ఇప్పుడైతే మా భోజనం రెడీ అయిపోయిందండి. ఎక్కువ శాతం అయితే ఇత్తడి గిన్నెలో చేస్తాను, లేదంటే రైస్ కుక్కర్లో చేసేస్తాను. ఇంకా ఆలుగడ్డ కారం మనం ఎంత చేసినా ఇది వేగేసరికి చూడండి ఎట్లా కనిపిస్తుందో, ఒక పావు కేజీ కర్రీలాగా. ఇంకా చారు వచ్చేసింది. చారు అయితే చాలా టేస్ట్ అండి. 2 రెబ్బల చింతపండులోకి ఒక 2 టమాటో అండి మిక్సీ చేసి ఆ జ్యూస్ వేసుకుంటే అప్పుడు ఇంకా ఆ చారు చెప్పనవసరం లేదండి, భలే టేస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడు మర్చిపోకుండా మనమైతే ఆలు పరోటా టేస్ట్ అయితే చూసేద్దాం. నిజం చెప్పాలంటే ఈ ఆలు పరోటా మాత్రం వేడిగా తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. లేకపోతే చల్లారిందనుకోండి కొంచెం టేస్ట్ అయితే మిస్ అయిపోతాం. కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఈ టేస్ట్ చేయండి, ఇంకా సూపర్గా ఉంటాయి. ఇక నాకైతే ఎక్కడా కూడా చక్కగా ఈ పెట్టిన కర్రీ బయటికి రాకుండా చక్కగా ఎలా చేసామో అలాగే వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇంకా కర్రీ కూడా మనం కూడా ఎక్కువే పెట్టుకున్నామండి. చక్కగా ఆ టేస్ట్ తెలియాలి కదా, ఊరికే పూరి తిన్నట్టుంటే కుదరదు. అందుకోసమే మంచిగానే మనం ఈ పూరీలోకి కూర కూడా బాగా పెట్టేసుకున్నాము. ఇంకా మా టేస్ట్ ఎలా ఉందో చెప్పనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ అనమాట. పక్కాగా కుదిరింది. ఇంకా దీనిలో ఎటువంటి వంక లేదు. చక్కగా ఉప్పు, కారం, దాంతోపాటు కొత్తిమీర వేసాం కాబట్టి దీని ఫ్లేవర్ మాత్రం డబల్ అయిందనమాట. చాలా బాగుంది. కానీ చేయటం మాత్రం చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత ఈజీయో. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కొత్తిమీర వేసేసి ఇంకా పెట్టేశాము. ఇంకా అద్భుతమైన ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఇంకా మీకు తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.